ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో విష్ణు దర్భ రహస్యం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు నిర్వహించే ధ్వజారోహణం ఈ మహా ఉత్సవానికి ముఖద్వారం వంటిది. ముక్కోటి దేవతలను తిరుమల కొండకు ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేసే ఈ ఘట్టం అత్యంత దివ్యమైనది. ఈ ధ్వజారోహణ సమయంలో ఉపయోగించే విష్ణు దర్భకు వైదిక కర్మల్లో ఎంతో విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ప్రతి సంవత్సరం టీటీడీ అటవీ శాఖ సిబ్బంది ఏర్పేడు మండలంలోని చెల్లూరు గ్రామం నుంచి అత్యంత పవిత్రమైన ఈ విష్ణు దర్భను సేకరించి తిరుమలకు తీసుకొస్తారు. అనంతరం వారం రోజుల పాటు లేత ఎండలో ఎండబెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవానికి సిద్ధం చేస్తారు. వేద సంప్రదాయం ప్రకారం దర్భకు ప్రతికూల శక్తులను నివారించే దివ్య శక్తి ఉందని విశ్వసిస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ మహా ఉత్సవానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ దర్భను ధ్వజస్తంభానికి చుట్టి ఒక దివ్య రక్షణ కవచంలా ఏర్పాటు చేస్తారు. ధ్వజారోహణ సమయంలో అర్చకులు పఠించే శక్తివంతమైన వేద మంత్రాల ధ్వనిని, ఆ దైవిక తరంగాలను ఈ దర్భ సులభంగా గ్రహిస్తుందని విశ్వాసం. దీని ద్వారా ఆ మంత్రశక్తి ధ్వజస్తంభానికి, తద్వారా సమస్త విశ్వానికి ప్రసరిస్తుంది. మన ఆధ్యాత్మికతను, హిందూ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించే ఈ విష్ణు దర్భ విశిష్టత శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇలాంటి మరిన్ని తిరుమల విశేషాల కోసం టీటీడీ దేవస్థానం అధికారిక సోషల్ మీడియా వేదికలను ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.